Hi guys, welcome to Venkat Fitness. It's your Venkat, professional fitness trainer and your lifestyle coach. ఈ వీడియో కనుక మీరు చూస్తుంటే ఎస్పెషల్లీ ఒక బిగినర్స్కి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరైతే జిమ్కి వెళ్తున్నారో ఒక న్యూబీ వాళ్ళకి ఈ వీడియో అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ యూస్ఫుల్. ఈ వీడియోని మీరు వీలుంటే కనుక మీ ఫేవరెట్ ప్లేలిస్ట్లో సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఎక్సర్సైజ్ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే జిమ్ కొత్తగా వెళ్దాం అనుకుంటున్నారో ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఈ 2 పార్ట్స్ని కనుక మీరు చూస్తే 100% మీ ఫిట్నెస్ జర్నీ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. దానిలో ఎటువంటి డౌటు లేదు. సో పార్ట్ 1లో ఒక న్యూబీ ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేది, పార్ట్ 2లో చాలామంది నా కామెంట్స్లో మెసేజ్ చేస్తూ ఉంటారు. ఏంటంటే, అన్న నేను ఫిట్నెస్ ట్రైనర్ అవుదాం అనుకుంటున్నాను సార్, నేను సర్టిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నాను సార్, నేను సర్టిఫికేషన్ చేసి సో నా ఫిట్నెస్ జర్నీ అంటే నేను ఫిట్నెస్ ట్రైనర్గానే నా కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి మెసేజెస్ చేస్తున్నారు. మీ దగ్గర ఏమైనా సర్టిఫికేషన్ కోర్స్ ఉందా అని. సర్టిఫికేషన్స్ కోర్సెస్ ఇవన్నీ ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను చేయలేను. సో ఎందుకంటే దానికి కొంచెం టైం పెట్టాలి, ప్రతి ఒక్కరితో ఇంటరాక్షన్ కానివ్వండి, సో వాళ్ళ క్లాసెస్ కండక్ట్ చేయడం ఇవంతా కొంచెం టఫ్ అనే చెప్పాలి ఇప్పుడున్న స్కెడ్యూల్కి. బట్ వాళ్ళు ఎవరైతే నా కామెంట్స్లో మెసేజెస్ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా ప్రాపర్ రిప్లై అనేది ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం ఇచ్చారు. ఎవరైతే ట్రైనర్ అవుదాం అనుకుంటున్నారో సో కోర్స్ ఇనిషియల్గా చెయ్యి, సో దీని తర్వాత నీకు జాబ్ ఆపర్చునిటీ కావాలంటే మన దగ్గర ఎక్కడైనా పెడదాం అని ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది క్రియేట్ చేశారు. కానీ పార్ట్ 2లో ఎస్పెషల్లీ అప్కమింగ్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ట్రైనర్ అవుదాం అనుకుంటున్నారో, హూ వాంట్స్ బికమ్ ఏ ఫిట్నెస్ ట్రైనర్, వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, అంటే నేను ఇక్కడ ఎవరిని తక్కువ చేసి కానీ లేకపోతే ట్రైనర్స్కి నాలెడ్జ్ లేదనో అలా మాట్లాడలేదు. వాళ్ళు ఎలాంటి ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి, వాళ్ళు ఒక మంచి ట్రైనర్ అని అవ్వాలి, ఒక రికగ్నిషన్ రావాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఒక ట్రైనీకి ఒక ట్రైనర్కి బాండింగ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, సో దీనివల్ల ఒక క్లయింట్ మైండ్ సెట్ ఒక ట్రైనర్ పైన ఒక ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనే ప్రాపర్ కంటెంట్ మొత్తం ఈ పార్ట్ 2లో చెప్పబోతున్నా. సో కమింగ్ టు ద పాయింట్, పార్ట్ 1కి వచ్చేసరికి ఒక న్యూబీ ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటాడు, గోల్ ఉంటుంది. కావాలి అంటే ఎక్సర్సైజ్ చేయాలంటే ఆబ్వియస్లీ జిమ్ ఉండాలి. ఒక ప్రాపర్ జిమ్, ఒక ది బెస్ట్ జిమ్ అని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే కనుక, నా దృష్టిలో బెస్ట్ జిమ్ అంటే లాట్ ఆఫ్ ఎక్విప్మెంటు, లేదంటే చాలా పెద్ద స్పేసియస్గా ఉండడం, లేదు కలర్ఫుల్గా ఉండడం. ఇక్కడ కలర్ఫుల్ అంటే మీరు అనుకునే కలర్ఫుల్నెస్ కాదు, కలర్ఫుల్గా ఉండడం కాదు. నన్ను అడిగితే కలర్ఫుల్ అంటే మీకు ఇంటి దగ్గరలో ఏదైతే జిమ్ ఉందో అదే మీ సూటబుల్ జిమ్, అదే మీ బెస్ట్ జిమ్. మీరు ఉండే చోట దగ్గరగా ఉన్న జిమ్ ఏదైతే ఉందో అదే మీ బెస్ట్ జిమ్. అన్లెస్ యు ఆర్ ఏ ప్రొఫెషనల్ అథ్లెట్ అనే గోల్ ఉంటే తప్పితే మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ మీ ఇంటి దగ్గరలో ఉన్న జిమ్ని చూజ్ చేసుకోవడమే బెస్ట్. అండ్ స్టెప్ 2, ఈ జిమ్లో ఎక్విప్మెంట్ ఏ బ్రాండ్ ఉండాలి, ఎంత ఎక్విప్మెంట్ ఉండాలి అనేది పాయింట్ కాదు. ఇక్కడ ప్రతి మసిల్కి సూట్ అయ్యే ఎక్విప్మెంట్ ఉంటే చాలు. దీంతో పాటు 2 pairs ఆఫ్ బార్బుల్స్ అండ్ సింపుల్గా ఒక 2 అడ్జస్టబుల్ బెంచెస్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వెయిట్స్ ఉంటే సరిపోతుంది. కొంతమంది మీరు అబ్జర్వ్ చేశారు లేదు, జిమ్లోకి రాగానే వెయిట్స్ ఎంతవరకు ఉన్నాయి ఇక్కడ, సో 40 kg ఉందా 50 kg ఉందా అని చూస్తూ ఉంటారు. ఒక బిగినర్ 40 kg 50 kg వేసుకొని పడుకొని చెస్ట్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, మొహం పచ్చడవుద్ది. ఆబ్వియస్లీ దానిలో ఎటువంటి డౌట్ లేదు. 40 kg 50 kg ఒక 6 to 7 years రెగ్యులర్ జిమ్ గోవరే చేయడు. ఏదో బలవంతంగా పట్టుదలగా ఒక రోజు చేసినా ఒక 2-3 రిపిటేషన్స్, దాని తర్వాత దాని జోలికి వెళ్ళడు. దాని తర్వాత రోజు పెయిన్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు. సో మోడరేట్ అమౌంట్ ఆఫ్ వెయిట్స్, మ్యాక్సిమం 15 to 20 kgs ఉంటే చాలు. 20 kg కూడా ఇనీషియల్గా మనం చేయలేరు ఒక బిగినర్. ఆ 20 kgతో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్, షోల్డర్ స్ట్రక్స్ అని, లేదా సింగిల్ డంబుల్ పట్టుకొని డెడ్ లిఫ్ట్ అని, ఇలాంటి ఏదైనా వేరియేషన్స్కి హెల్ప్ అవుతాయి అంతే. సో స్టెప్ నెంబర్ 3, ప్రాపర్ వెంటిలేషన్. వెంటిలేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. వెంటిలేషన్ కరెక్ట్గా ఉందనుకోండి, మీకు ఒక ఫ్రెష్ ఫీల్ అనేది క్రియేట్ అవుతుంది. జిమ్ అంటే చీకటిగా మొత్తం నల్లగా ఉందనుకోండి, మీకు ఆ పాజిటివ్ వైబ్స్ అనేది ఆబ్వియస్లీ క్రియేట్ రావు. సఫికేషన్ ఎప్పుడైతే ఉందో
మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీ హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, బ్రీతింగ్ కన్జంప్షన్ అంటే ఆక్సిజన్ కన్జంప్షన్ అనేది ఎక్కువ అవుతుంది, తీసుకుంటారు కదా. సో దీనివల్ల ఏమవుతుందంటే తొందరగా ఫటిక్ ఫీల్ అవుతారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కొన్ని జిమ్స్లో వెంటిలేషన్ కానీ ప్రాపర్గా ఉండదు, సఫికేటెడ్గా ఉంటుంది. లోపలికి వెళ్ళి 10 minutes ఆఫ్ థ్రెడ్మిల్ చేస్తే చాలు, తొందరగా షర్టు ప్యాంటు తడిసిపోతుంది, తొందరగా అలసిపోతారు. ఇలా కాకుండా ఉండాలంటే మాత్రం వెంటిలేషన్ ప్రాపర్గా ఉన్న జిమ్ని చూస్ చేసుకోవాలి. స్టెప్ నెంబర్ 4, రైట్ కోచ్. మీ జిమ్ ఎంత పెద్దగైనా ఉండేవండి, ఎంత ఎక్విప్మెంట్ ఉన్నాయండి, ఎంత బ్రాండెడ్ ఎక్విప్మెంట్ అయినా సరే, మీ మిషనరీ డజంట్ చేంజ్ యువర్ బాడీ. మీ ఎక్విప్మెంట్ అనేది మీ బాడీని ట్రాన్స్ఫార్మ్ చేయదు. చేయాలంటే ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేయాలి. రోడ్ మ్యాప్ ఎవరు క్రియేట్ చేశారు? కోచ్, ట్రైనర్ క్రియేట్ చేస్తాడు. ఒక రైట్ ట్రైనర్ని చూస్ చేసుకోవడం అనేది మెయిన్ పాయింట్. ఒక రైట్ ట్రైనర్ కనుక మీకు దొరికాడు అనుకోండి, మీ ఆ కొత్త ప్రపంచంలో, జిమ్ అనే కొత్త ప్రపంచంలో మీకు దారి ఈజీగా కనబడుతుంది. మీ గోల్ని అచీవ్ చేయడానికి, మీ గోల్ రీచ్ అవ్వడానికి ఒక ది బెస్ట్ పాత్ అనేది క్రియేట్ చేయగలుగుతాడు. ఇక్కడ మరి రైట్ కోచ్ అంటే ఎవరు అంటే, కొంతమంది ఏమనుకుంటారంటే రైట్ కోచ్ అంటే బాగా కండలు తిరిగినోడు, లేదు మంచి కోచ్ అంటే ఒక 6 feet హైట్ ఉన్నవాళ్ళు, లేదా హ్యాండ్సమ్ లుక్ ఉన్నవాళ్ళు, లేదు చాలా పార్ష్ లుక్, జుట్టు ఏ కలర్ ఉంది అంటే దానిలో 4-5 కలర్లు కనపడే ఆ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసి, షర్ట్ తీసి చూస్తే స్కిన్ అనేది కనపడకుండా ఒళ్ళంతా టాటూలు ఉంటే మంచి ట్రైనరు, చాలా పార్ష్ ట్రైనర్ అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను ఎందుకు చెప్తానంటే, ఎస్పెషల్లీ జిమ్లోకి వెళ్ళిన కొత్తలో ఏ బిగినర్ అయినా చూసేది ఏంటంటే కండలు తిరిగిన వాళ్ళు ఎవరున్నారు జిమ్లో చూస్తారు. అది క్లయింట్ అయినా అవ్వచ్చు, లేదా ట్రైనర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ట్రైనర్ బాగా మసిల్స్ ఉన్నాయనుకో, వెళ్ళి అన్న బాడీ బాగుందన్న, ఇంత బాడీ రావాలంటే ఏం చేయాలన్నా అంటే, అతను ఒక జెన్యూన్ ట్రైనర్ అయితే అతను ఒక సైంటిఫిక్ మెథడ్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అతను జెన్యూన్ ట్రైనర్ కాకుండా కమర్షియల్ ట్రైనర్ అనుకోండి, రికవరీ కోసం ఇది వాడు, ఎండూరెన్స్ కోసం ఇది వాడు, స్లీప్ కోసం ఇది వాడు, నీ డైజెషన్ కోసం ఇది వాడు, ఇన్ని సప్లిమెంట్స్ని ప్రమోట్ చేయడమే సరిపోతుంది. అసలు బేసిక్స్, ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, వాళ్ళ బాడీ టైప్ ఏంటి, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఫిట్నెస్ అసెస్మెంట్ చేశారా లేదు, ఏ బేసిక్ ఇన్ఫర్మేషన్ కానీ, బేసిక్ అసెస్మెంట్ కానీ ఏం తీసుకోడు. ఓన్లీ కమర్షియల్గా సప్లిమెంట్స్ని ప్రమోట్ చేస్తూనే ఉంటాడు. సో ఇక్కడ రైట్ కోచ్ అంటే ఫస్ట్ మీరు అతనిలో ఉన్న క్వాలిటీస్ని చూడాలి అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అతను ఎంత పేషెంట్గా ఉన్నాడు, అతను ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఆ క్లయింట్స్తో ఎంత పేషెంట్గా ఉన్నాడు, లేదా ఆ క్లయింట్ ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఎంత సైంటిఫికల్గా క్లియర్గా ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాడు, అతనికి ఎంత నాలెడ్జ్ ఉంది, దీంతోపాటు ఎంత ఓపిక్గా చెప్తున్నాడు అనేది ఫస్ట్ ప్రయారిటీ. దీని తర్వాత ఏదైనా విపచ్చమైన మసిల్స్ ఉన్నాయి, ఆయన పెద్ద మిస్టర్ ఒలింపియా కాంపిటీషన్కి వెళ్ళిన ఆయన అనుకోండి, సో ఆయన దగ్గర మీరు కోచింగ్ తీసుకోవాలి. ఎందుకంటే ఆయన బాడీ చూసి మీరు బాగా ఇంప్రెస్ అయ్యారనుకోండి, ఆయన దగ్గర మీరు కోచింగ్ తీసుకోవడానికి వెళ్తే చెస్ట్ ప్రెస్ చేయి అని ఈయన బాడీని చూసుకుంటూ ఉండడం, లేకపోతే ఎక్కువసేపు నుంచి ఉంటే మళ్ళీ లెగ్స్ పెయిన్స్ వస్తాయని కూర్చోవడం, ఇలా చేస్తూ ఉంటారు. మీరు చూడాల్సింది ఆయన ఎంత పేషెంట్గా ఉన్నాడు అనేది ఎక్కువగా చూడాలి. దీంతోపాటు చేయించే ఎక్సర్సైజు అర్థమయ్యేటట్టు చేపిస్తున్నాడా, లేదు ఆ క్లయింట్కి ఉన్న పొటెన్షియల్ ఏదైతే ఉందో దానికి రీచ్ అయ్యేటట్టుగానే చేపిస్తున్నాడా, బియాండ్ వెళ్ళి ఓవర్ వెయిట్స్ ఎక్కువ ఇస్తున్నాడా, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంతేగాని ఓన్లీ బాడీని చూసో హైట్ని చూసో మీరు చూస్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అతని దగ్గర ఏం నాలెడ్జ్ ఉంది, ఎంత పేషెంట్గా ఉన్నాడు, ఎక్సర్సైజ్ అర్థమయ్యేటట్టు చేయిస్తున్నాడా లేదా అనేది పాయింట్. అంతేగాని కమర్షియల్ ట్రైనర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా సప్లిమెంట్స్ని ప్రమోట్ చేసేవాళ్ళని చెప్పొచ్చు. లేదు అంటే ఇంకొక వేలో మీకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా జరిగి ఉంటుంది. చాలామంది ట్రైనర్స్ చేసేది చాలామంది క్లయింట్స్ నాకు చెప్పడం జరిగింది. అదేంటంటే కమర్షియల్ ఆస్పెక్ట్లో ఒక న్యూబీ జిమ్లోకి రాగానే ఫస్ట్ వాళ్ళ ఫిట్నెస్ అసెస్మెంట్ కానీ, లేదంటే వాళ్ళ హెల్త్ హిస్టరీ కానీ, ఏదైనా మెడికేషన్ తీసుకుంటున్నారా, బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఫిట్నెస్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా, ఇవేమీ అడగకుండా నువ్వేం చేస్తావు, నీ పర్సనల్ లైఫ్ ఏంటి, నువ్వు జాబ్ చేస్తావా, స్టూడెంట్వా, లేదు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ తీసుకున్న వాళ్ళతో జస్ట్ ట్రై టు స్టే అవే. సో ఓపెన్గా చెప్తున్నా, మీకు కావాల్సింది ఏంటి, ఒక రైట్ ట్రైనర్ కావాలి. రైట్ ట్రైనర్ అంటే ప్రాపర్గా చేయించే ట్రైనర్.
ప్రాపర్గా చేయించాలంటే అతని దగ్గర సబ్జెక్ట్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. దాంతోపాటు ఆ నాలెడ్జ్ని షేర్ చేసుకునే పేషెంట్ అనేది ఉండాలి. ఈ పేషెన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళు మంచి ట్రైనర్ అనే చెప్పొచ్చు. సో ఎప్పుడు కూడా ఒక జెన్యూన్ ట్రైనర్, ఒక మంచి ట్రైనరు సప్లిమెంట్స్ గురించి మాట్లాడు, కమర్షియల్స్ గురించి మాట్లాడు. ఫస్ట్ డైట్ గురించి డిస్కస్ చేస్తాడు, ఎక్సర్సైజ్ గురించి డిస్కస్ చేస్తాడు, అంతేగాని సప్లిమెంట్స్ గురించి ఏం మాట్లాడు. మీ న్యాచురల్ పొటెన్షియాలిటీ ఏంటో తెలుసుకుంటాడు. సో మీ న్యాచురల్ పొటెన్షియాలిటీని బట్టి ఒక ఎక్సర్సైజ్ ట్రైనింగ్ బ్లాక్ అనేది క్రియేట్ చేస్తాడు. దీనికంటే ముందు మీరు జిమ్లోకి ఒక ట్రైనర్ని హైర్ చేసుకునే ముందు ఫస్ట్ మేబీ యూ నీడ్ టు రీసెర్చ్ సంథింగ్. మీకంటూ ఒక ఓన్ రీసెర్చ్ అనేది ఉండాలి. ఆ రీసెర్చ్ ఎలా ఉండాలి అంటే జిమ్లోకి వెళ్ళినప్పుడు అసలు బేసిక్ ఎక్సర్సైజెస్ ఏంటి, యూజువల్గా వెళ్ళే ముందు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎలాంటి షూ వాడచ్చు, దానికి కావాల్సిన ప్రాపర్ యాక్సెసరీస్ ఏమైనా ఉన్నాయా అనేది ఫస్ట్ మీరు కొంచెం రీసెర్చ్ చేయాలి. అలాగే దగ్గరలో ఉన్న జిమ్స్లో మంచి కోచెస్ ఎవరు, ఇవన్నీ రీసెర్చ్ చేసి మీరు అక్కడికి వెళ్తే కనుక ఒక ప్రాపర్ రిజల్ట్ అనేది మీకు దొరుకుతుంది. దానిలో ఎటువంటి డౌటు లేదు. అలా కాకుండా ఏదో బాడీ బాగుంది కదా, లేదంటే ఎవరో చెప్పారనో ఏమీ తెలియకుండా, ఏమాత్రం రీసెర్చ్ అనేది చేయకుండా, ఓన్ రీసెర్చ్ చేయకుండా ఎక్కడో చోట జాయిన్ అయితే మీకు ఆ ట్రైనింగ్ సూట్ అవ్వకపోయినా, లేకపోతే ఆ ఫిట్నెస్ లెవెల్స్ అనేది, ఆ ఫిట్నెస్ ఇంటెన్సిటీ అనేది ఎక్కువైతే ఇంజురీ అవుతుంది, కానీ మీకు ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ అనేది క్రియేట్ అవ్వదు. సో దీనివల్ల స్లోగా మీ మైండ్ సెట్ ఏమవుతుందంటే, జిమ్ అంటే ఇంత కష్టమా, డైట్ అంటే ఇంత కష్టమా, ఎగ్జిక్యూషన్ నేను తప్పు చేస్తే ఏదైనా పట్టేస్తుందేమో, అసలు నేను చేసేది కరెక్టో రాంగో అన్న డైనమోలో మీరు పడిపోతారు. ఈ డైనమోలో పడడం వల్ల ఏమవుతుందంటే చేసే ఆ పాజిటివిటీ ఏదైతే ఉందో అది కూడా పోతుంది. అందుకే ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు, ఒక న్యూ బీస్కి నేను నా వెబ్సైట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ నేను క్రియేట్ చేశాను. అది హైబ్రిడ్ ట్రైనింగ్ అని, లేదా ఫ్యాట్ లాస్ అని, ట్రాన్స్ఫర్మేషన్ అని, వెయిట్ లాస్ అని డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేశాను. అది కూడా ప్రతి ఒక్క ఇండివిజువల్కి కస్టమైజ్డ్ చేసి. సో మీకు ఏదైనా ఫిట్నెస్ డౌట్స్ కానీ, లేదా ఫిట్నెస్ అసెస్మెంట్ కానీ, న్యూట్రిషన్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే నా వెబ్సైట్ నుంచి మీరు నన్ను రీచ్ అవ్వచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో గైస్, ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో పార్ట్ 2 గురించి, అంటే అప్కమింగ్ ట్రైనర్స్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అనేది నేను చెప్పబోతున్నా. సో గైస్, స్టే ట్యూన్.